హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సౌజీ ట్రిక్స్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్యూటిఫుల్ వీడియో. అయితే ఇప్పుడు మనం వెళ్ళబోయేది కోనసీమ అనమాట. ఆ కోనసీమ కూడా కొవ్వూరు దగ్గర నుంచి మనం డైరెక్ట్ ధవళేశ్వరం మీదుగా కోనసీమ చేరుకుంటాము. అయితే మనకు ముందు వచ్చిన బ్రిడ్జ్ అటువైపుకి వెళ్తే రాజమండ్రి. సో మనం కొవ్వూరు నుంచి డైరెక్ట్ ధవళేశ్వరంకి వెళ్ళి అటు నుంచి కోనసీమ వెళ్తున్నాము. ఇప్పుడు ఇదంతా కనిపించేది విద్యేశ్వరం బ్రిడ్జ్. మనకి గోదావరి జిల్లాలో ప్రతి చోట్ల ఆంజనేయ స్వామి ఊరికి స్టార్టింగ్లో ఎలా అయితే ఉంటారో సార్ అర్ధర్ కాటన్ విగ్రహాలు కూడా అలాగే ఉంటాయి. అయితే ఈ ఆంజనేయ స్వామి విగ్రహం వచ్చేసి బొబ్బర్లంక దగ్గర ఉంటుందన్నమాట. సుమారు 30 అడుగుల ఎత్తులో ఈ ఆంజనేయ స్వామి విగ్రహం అనేది ఉంటుంది. ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్తే నెక్స్ట్ బొబ్బర్లంక, ఆత్రేయపురం, లొల్ల ఇవన్నీ ఊర్లు అనేవి వస్తాయి. ఇక్కడ నుంచి కోనసీమ స్టార్ట్ అయినట్టు అనమాట. అండ్ ఇక్కడ ఎప్పుడు ఆర్టీసీ ఫెసిలిటీ ఉంటుంది రాజమండ్రి నుంచి కోనసీమ. అలాగే రాజమండ్రి నుంచి బొబ్బర్లంక, ఆత్రేయపురం ఊర్లలోకి వెళ్ళడానికి కూడా ఈజీగా ఉంటుందన్నమాట. అలాగే బైక్స్ మీద కూడా మనం ఈజీగా వెళ్ళొచ్చు. అండ్ ఇక్కడ సంక్రాంతి టైంలో కాబట్టి ఎక్కడ పడితే అక్కడ కోడిపందాలు ఇలా సెట్స్ వేసి ఉంచారు. చాలా బాగా సెలబ్రేట్ చేశారు సంక్రాంతిని ఈసారి ఎప్పుడూ లేనంత విధంగా. అయితే ఆత్రేయపురంలో కూడా ఈసారి పడవల పోటీలు, ఇంకా కబడ్డీ పోటీలని ఇలా చాలా వరకు కండక్ట్ చేశారు. ఇది కూడా కోడి పందాలు వేశారనమాట ఇక్కడ కూడా సెట్. అయితే మార్నింగ్ టైం కాబట్టి ఇంకా స్టార్ట్ అవ్వలేదు, అరౌండ్ 11 ఆ టైంలో స్టార్ట్ అయినాయి. ఇదంతా సంక్రాంతికి తీసింది. అండ్ ఈ బ్రిడ్జ్ నుంచి అటువైపు వెళ్తే పేరవరం అనే ఊరు అనమాట. ఇలా ప్రతి రోడ్డు పక్క నుంచి ఇలా బ్రిడ్జ్ కనెక్ట్ అయ్యి ఉన్నాయంటే అటువైపు వెళ్తే అన్ని చిన్న చిన్న ఊర్లు ఉంటాయి. ఇక్కడే కాదు, ఇలా ముందుకు వెళ్తున్న కొద్ది 3-4 ఇలాగే బ్రిడ్జెస్ వస్తాయి. అలా చిన్న చిన్న గ్రామాలు అనేవి కనెక్ట్ అవుతూ ఉంటాయి అనమాట. ఇక్కడ మనకి ఎక్కువ అరటి తోటలు, కొబ్బరి తోటలు ఎక్కువగా కనిపిస్తాయి. అలాగే న్యాచురల్గా హనీ కూడా దొరికిద్ది, తేనె. అండ్ ఇక్కడ కూడా ఇది కోడి పందాల గురించి వేసిన సెట్టే అనమాట. ఇదంతా చూడటానికి అయితే చాలా బాగుంది. వింటర్ సీజన్ కాబట్టి ఇంకా చాలా బాగుంది. అయితే ఇప్పుడు మనం ఆత్రేయపురం ఊర్లోకి అయితే వచ్చేసాము. ఇదంతా రేవ్ అనమాట. మనం 2 కెనాల్స్ మధ్యలో నుంచి మనం ఈ ప్రయాణం అనేది సాగిస్తున్నాము. చాలా సినిమా లొకేషన్స్కి పెట్టింది పేరు ఈ కోనసీమ. అయితే నేను ఆల్రెడీ కోనసీమ టు వాడపల్లి వీడియో అయితే చేశాను, మంచి రీచ్ వచ్చింది. ఎవరైనా చూడకపోతే చూడండి. అయితే ఇప్పుడు ఓన్లీ ఇలా రోడ్స్ చూపించాను కాబట్టి ఇప్పుడు ఊర్లోకి వెళ్ళి మరీ చూపిస్తున్నాను. అయితే ఇక్కడ నుంచి ఆత్రేయపురం అనేది స్టార్ట్ అయింది. మొత్తం పూతరేకులే. సంక్రాంతి టైం కాబట్టి చాలా ఎక్కడెక్కడి నుంచో వచ్చి చాలా పూతరేకులు ఇలా చాలా వాటికి పట్టుకెళ్ళారు. మనకి ఆత్రేయపురం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అన్ని పూతరేకులు మొత్తం దొరుకుతాయి. డ్రై ఫ్రూట్స్ కావాలి, డ్రై ఫ్రూట్స్, షుగర్వి అలాగా. మన పడవల పోటీలు జరిగింది ఇక్కడే, ఈ లొకేషన్లోనే. ఇక్కడ నుంచి మొత్తం ఈ రేవు మొత్తం పడవల పోటీలు ఇవన్నీ జరిగినాయి అనమాట. చాలా బాగా కండక్ట్ చేశారు. కేరళలో ఓనంకి ఎలా సెలబ్రేట్ చేశారో అలా చేశారనమాట. ఇది వచ్చేసి రాజుగారి హోటల్ ఆత్రేయపురంలో ఉంటుంది. సో ఈ ఆత్రేయపురం ఊర్లోకి ఇటు సైడ్ వెళ్తే అక్కడ కూడా ఊరు ఉందనమాట. ఈ కాలువగట్టు దాటి ఒక ఊరు ఉంది. అక్కడ మెయిన్ రోడ్డు పక్కన అయితే ఓన్లీ ఇవి పూతరేకులు ఇవన్నీ ఉంటాయి. ఇటు నుంచి వెళ్తే ఊర్లోకి పోవచ్చు మనం. సో ఊర్లోకి వెళ్ళకుండా జస్ట్ ఇక్కడ వరకు వచ్చాము, ఎలా ఉంటుంది ఏంటో అని చూద్దామని చెప్పేసి మీకు కూడా చూపిద్దామని. అండ్ ఇక్కడ ఆత్రేయపురంలో ఫేమస్ అయిన హోటల్ కృష్ణంరాజు గారి హోటల్ అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి దోశ చాలా ఫేమస్. ఎంత బాగుందంటే టేస్ట్ మాటల్లో చెప్పలేము. దోశ చిన్నగానే ఉంది కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంది. బొంబాయి చట్నీ, సాంబారు ఇవన్నీ అయితే చాలా బాగున్నాయి. ఎవరైనా వెళ్తే ట్రై చేయండి. నెక్స్ట్ నేను ఎప్పుడు పూతరేకులు తీసుకున్నా ఇక్కడ శివపార్వతి దగ్గర ఎక్కువ తీసుకుంటూ ఉంటాను. వీళ్ళ పూతరేకులు బాగుంటాయి. అండ్ ఇక్కడ నాకు చాలా ఇష్టమైంది ఏంటంటే పాలకోవలు, మా పాపకి చాలా ఇష్టం. సో ఇక్కడ ఆగామన్నమాట. ఆల్రెడీ వీళ్ళు రేకులు చేసి పెట్టుకుంటారు. దాని మీద కొంచెం నెయ్యి వేసి, కొంచెం బెల్లం వేసి, డ్రై ఫ్రూట్స్ అనేవి చల్లేసి ఇలా చుట్టేసి అప్పటికప్పుడు ఇచ్చేస్తారనమాట. వీళ్ళ చాలా వరకు ఇక్కడే తయారు చేస్తారు. ఓన్లీ పూతరేకులే కాదు, పీచు మిఠాయి, మామిడి తాండ్ర, బెల్లం తాండ్ర, ఇంకా గులాబీ పువ్వులు, ఇంకా డ్రై ఫ్రూట్ లడ్డూలు ఇవన్నీ చాలా వరకు ఫేమస్ అనమాట ఇక్కడ. అలాగే ఈ కోవా అయితే ఇంకా స్పెషల్, చాలా బాగుంటుంది. మన గోదావరి ఫేమస్ డ్రింక్ అయిన ఆర్టూస్. అలాగే ఇక్కడ కనిపించిన గోవులు ఉన్నాయి కదా, ఇవన్నీ అన్ని ఆవుల్లాగా ఎదగవంట. ఓన్లీ హైట్ అంతే ఉంటాయి. అన్ని ఆవుల్లాగే పాలు ఇస్తాయి అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి లొల్ల. ఈ లొల్లలో కూడా చాలా వరకు సినిమా లొకేషన్స్ ఉన్నాయి. అదే లొల్లలాకులు. చాలా బాగుంటుంది లొకేషన్ అయితే. కొంచెం లొల్ల ఊరు స్టార్ట్ అయిన తర్వాత అక్కడికి వెళ్తే ఉంటుంది నెక్స్ట్ లెవెల్. ఈ లొకేషన్ అయితే అసలు
ఇక్కడ ఇదివరకు గేట్ ఓపెన్ ఉండేది. సో, మధ్యలోకి వెళ్ళి సినిమాస్ షూటింగ్స్ అవి తీసేవాళ్ళు. కాకపోతే ఇక్కడ కొంచెం లీక్ అవుతుందంట వాటర్. సో, అందుకని అలో చేయకుండా గేట్ అయితే వేసేసారు. కానీ వాటర్ అయితే చాలా ఫోర్స్‌గా వస్తున్నాయి. అటు గోదావరే వస్తుందనమాట ఇటు సైడ్ కూడా. చాలా బాగుంది లొకేషన్ చూడటానికైతే. ఎంత పీస్‌ఫుల్‌గా ఉందో ఆ వాటర్ సౌండ్ కూడా. చాలా టైం అనేది స్పెండ్ చేయొచ్చు ఇక్కడికి వచ్చి. అలాగే ఈసారి మిస్ అయినా కూడా నెక్స్ట్ టైం మీరు ఎవరు మిస్ అవ్వకుండా ఇటు వచ్చి మొత్తం అన్నీ చూసి వెళ్ళండి. చాలా బాగుంది లొకేషన్. ఇది లొల్ల ఊర్లోకి మరీ వెళ్ళక్కర్లేదు. లొల్ల స్టార్టింగ్లోనే ఉంటుందన్నమాట. అది కూడా రాజమండ్రి నుంచి వస్తుంటే అటైతే స్టార్టింగ్ ఉంటుంది. అదే రావులపాలెం అటు సైడ్ నుంచి వస్తుంటే కొంచెం ఊరి చివరికి వస్తే ఈ లొకేషన్ అనేది ఉంటుంది. ఇక్కడ ఈ లొల్ల లోకల్ అనేది ఆత్రేయపురం మండలం కోనసీమలో అయితే ఉంది. అయితే ఇక్కడ చాలా వరకు సినిమా షూటింగ్స్ చాలానే జరిగినాయి. సౌండ్ వినండి, బాగుంటుంది. వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం. స్టే ట్యూన్ టు సౌజీ ట్రిక్స్. థ్యాంక్ యూ. బాయ్.